హాయ్, దిస్ ఇస్ అపర్ణ ఫ్రమ్ ఎఫ్టీపీ న్యూస్. చిన్నిపాలెం రెవెన్యూలో ప్రభుత్వ భూములకు రెక్కలు. అల్ట్రాటెక్ సత్య కళ్యాణి సంస్థలపై రైతు సంక్షేమ సమితి ఫిర్యాదు. తప్పుడు రికార్డులతో గెడ్డలు వాగులను ఆక్రమించారంటూ రైతుల ఆగ్రహం. నాడు 472.76 ఎకరాలున్న ప్రభుత్వ భూములు నేడు 86 ఎకరాలు ఎలా అంటూ విమర్శలు. అక్రమాలపై చర్యలు తీసుకుంటాం. ఇన్ఛార్జి తహసీల్దార్ సునీత. నమస్కారం అండి. ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రభుత్వ అధికారులకి, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇక్కడ చిన్నిపాలెం రెవెన్యూలో అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వాళ్ళు, సత్య కళ్యాణి వాళ్ళు గడ్డలు విపరీతంగా కొండగడ్డలు నీరు వర్షాల ఆధారంతో పండిస్తున్న భూములకి నీటి వారణగా ఉన్నటువంటి కొండగడ్డలన్నీ కూడా కప్పేస్తున్నారండి. 143లో 27 సర్వే నెంబర్ కలిగినటువంటి చెక్ డ్యాములు ఇంచుమించు 2 ఎకరాల చిల్లర భూమిని మొత్తం కప్పేశారండి. కప్పేసిన అల్ట్రాటెక్ కంపెనీ వాళ్ళతోని, రెవెన్యూ వాళ్ళతోని మొత్తం మాట్లాడిన వాళ్ళు వచ్చి సర్వే చేసి హద్దులు గుర్తించి మొత్తం బోర్డులు పెడతాం అనేది చెప్తున్నారు. కానీ ఇదంతా అవాస్తవం అండి. అది సాధ్యం కాని పరిస్థితి. ఈ పోరాటం అయితే గత 2017 నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. పత్రికా మిత్రుల సహకారంతో అనేకమైన పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ కూడా మొత్తం రికార్డులు ట్యాంపరింగ్ చేసి గడ్డలు లేకుండా గడ్డలు జరాయితీలుగా మార్చేశారు, బందలు జరాయితీలుగా మార్చేశారు, చెరువులు కప్పేశారు, చెరువులు జరాయితీలుగా మార్చేశారు. ఈనాటికైనా ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిచి చిన్నిపాలెం రెవెన్యూ భూములపై దృష్టి పెట్టి మొత్తం ఈ భూమంతా కూడా స్వాధీనపరచుకోవాలి, బోర్డులు పెట్టాలి. ఈ భూమిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందనేది ఒక్కసారి మేము గుర్తు చేస్తున్నాం. ఈ గడ్డలన్నీ కూడా 143లో 27 అండి సబ్ డివిజను. ఈ చెక్ డ్యాములు కొంత భాగం అంతా కూడా అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వాళ్ళు మొత్తం కప్పేశారండి. కప్పి సగ భాగం మూస్తారు. అధికారులు వచ్చి చూసి మొత్తం తెరిపిస్తారంటే మేము కప్పిందంతా చేసేస్తామండి, మట్టి అంతా తీసేస్తామని చెప్పి వాళ్ళు అయితే వంకలు చెప్తున్నారు. ఈ వంకలు చెప్పేది అయితే అబద్ధం, అది అవాస్తవంగా ఉంది. కాబట్టి ఈ రోజు అయితే మట్టి కుప్పలు కనిపిస్తుంది. అది జిరాయితీ భూమి అయినప్పటికీ కూడా అది భూమి సత్యకల్యాణది కాదండి, రైతులది, దళిత రైతులది, ఎస్సీ రైతులది. ఈనాడు ఆ భూములన్నీ కూడా డాక్యుమెంట్ ఉంది. ఒకనాడు ఏదైతే ఈ అద్దెల మధ్య ఉన్నటువంటి ప్రధాన డాక్యుమెంట్ ఈనాటికి కూడా చలనంలో ఉంది. ఈ డాక్యుమెంట్లో ఉన్న భూమి సత్యకళ్యాణి వాళ్ళకి ఎలాగెళ్ళింది, ఎవరు అమ్మారు, ఎవరి నుంచి తీసుకున్నారు, ఇవన్నీ కూడా విచారణ చేయాలి. జిల్లా కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి. ఈ చెరువులు, బందలు, గెడ్డలు, వాగులు మొత్తం ఇవన్నీ కూడా ఒకనాడు 1900 కలెక్టర్ నాగిరెడ్డి గారు ఉండేటప్పుడు ఇవన్నీ కూడా అభివృద్ధి చేశారండి. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ భూముల మీద, ప్రభుత్వ భూముల మీద పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేశారండి. ఈనాటికి కూడా కొన్ని చెక్ డ్యాములు ఉన్నాయండి. కొన్ని చెక్ డ్యాములు ఉన్నప్పటికీ కూడా ఆ భూముల మీద ఆధారపడే ఈ శంకరి చెరువు కానీ, దండుబుడి చెరువు కానీ, అనేకమైన చెరువులు 110 చెరువులన్నీ కూడా ఈ గడ్డల మీద ఆధారపడి ఉన్నాయండి. ఈ గడ్డలన్నీ కప్పేశారండి అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వాళ్ళు. మొత్తం వెంటనే తెరిపించాలి. ఈ జిరాయితీ భూములు తొలగించి ప్రభుత్వ భూములుగా పాత్ర కార్డు ప్రకారంగా ఇది కొనసాగించాలని చెప్పి ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి, కలెక్టర్ గారికి, ప్రభుత్వ అధికారులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి. కొత్తవలస మండలం చిన్నిపాలెం విలేజ్కి సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి ఎంక్రోచ్మెంట్ అయిందని చెప్పి మనకి గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ క్లినిక్లో భాగంగా చిన్నిపాలెం గ్రామ రైతులు మనకి అర్జీ ఇచ్చి ఉన్నారు. సో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి ఎంక్రోచ్మెంట్ అవుతున్నాయని చెప్పేసి దానికి సంబంధించి మేము క్షేత్రస్థాయిలో సర్వేయర్ గారు, ఎంఆర్ఐ గారు, తహసీల్దార్గా ఇన్ఛార్జ్ ఉన్న నేను, గ్రామ విఆర్ఓ గారు, సర్వేయర్ గారు కలిసి గవర్నమెంట్ ల్యాండ్స్ అని పరిశీలించడం జరిగింది. సో దాంతోపాటు ఇప్పుడు మనకి రీసర్వే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో రీసర్వేలో భాగంగా కూడా మనము గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే మాకు ఎఫ్ఎంఈ ప్రకారం ఉన్నాయో వాటన్నిటికీ కూడా హద్దులు నిర్ణయిస్తున్నాము. సో రోవర్ సహాయంతో పాయింట్లు తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్స్ యొక్క బౌండరీస్ నిర్ధారిస్తున్నాము. సో మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా నిర్ధారించిన తదుపరి ఏవైనా ఎంకరేజ్మెంట్లు ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం 1905 అనుసరించి తగు చర్యలు కూడా తీసుకుంటామని గ్రామస్తులు కూడా తెలపడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే సో ప్రతిరోజు కూడా ఒక 2 విలేజ్ సర్వేయర్లు, ఒక విఆర్ఓ కలిసి ప్రతిరోజు రోవర్ సహాయంతో గవర్నమెంట్ ల్యాండ్స్ ఫిక్సేషన్ చేయడం జరుగుతుంది. సో మనకి గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తం అన్ని ఫిక్స్ చేసిన తర్వాత ఒకేసారి మేము ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్ని కూడా ప్రొటెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సంబంధించి దాన్ని అనుకొని ఆల్రెడీ భూమి ఆక్రమణ చేశారు కొద్దిగా గడ్డది, దానికి సంబంధించి కూడా మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో మనం బౌండరీస్ ఫిక్స్ చేస్తున్నాము. సో అక్కడ ఆల్రెడీ అల్ట్రాటెక్కి సంబంధించి ఒక మట్టి దిబ్బలు అనేవి ఎక్కువగా ఉన్నట్టు తెలియవచ్చింది. ఆల్రెడీ ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా మేము ఇన్ఫార్మ్ చేశాము. సో పిటిషనర్ అండ్ వాళ్ళ సమక్షంలో కూడా మేము మరొకసారి ఎంక్వైరీ కండక్ట్ చేసి సో వాళ్ళది ఏదైనా ఎంక్రోచ్మెంట్ కనుక ఉన్నట్లయితే ఎవిక్షన్ చేపిస్తాము. సో ప్రిలిమినరీ స్టేజెస్లోనైతే బౌండరీ ఫిక్స్ చేస్తున్నాము. సో మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకుంటాము.